ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అంటూ నిలదీస్తూ ధర్నా అనంతరం పార్లమెంట్ దిశగా కదులుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పక్కనే బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండడం మన దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. అశేష జనవాహిని అక్కడ హాజరైంది. అలాగే పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయటం, ఆ తర్వాత అరెస్టులు జరుగుతుండడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. రోజా గారు, చూస్తున్నాం మీ పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండడం గమనిస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది అక్కడ? పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. భారీగా సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించున్నట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ దాని గురించి ఊసెత్తట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే ఓటు నోటు కేసు తాళం వేసినట్టుంది. ఆయన పలకట్లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేక జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతగా ఈ రోజు ఢిల్లీకి వచ్చి మరి ఈ విధంగా ధర్నా చేస్తూ ఆ ప్రభుత్వాలకు వాళ్ళు చెప్పిన హామీల్ని గుర్తు చేస్తూ మరి పార్లమెంట్ వరకు వెళ్ళాలి అని చెప్పి కిందికి దిగుతుంటే కనీసం స్టేజ్ దగ్గర నుంచి కదిలించలేని పరిస్థితి. అలాగే ముందుకు కార్యకర్తల సహకారంతో వస్తూ ఉంటే ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని వచ్చిన ఆ కార్యకర్తల్లో మరి రైతు విభాగానికి చెందిన కడప నాయకుడు అధ్యక్షుడిని తలపాలు కొట్టారు పోలీసులు. మరి ఈ విధమైన దారుణమైన పరిస్థితుల్లో పోలీసుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా అసహించుకుంటారు. అలాగే అడగాల్సిన బాధ్యత ఉండి కూడా ఈరోజు స్పెషల్ స్టేషన్స్ ని గాలి వదిలేసి స్పెషల్ ఫ్లైట్లలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి లేరు. ఈ రోజు రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధమైన జగన్ గారికి ప్రజలు ఆశిస్తూ మరి ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ముందుకెళ్తున్నారు. మరి ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే. ఇది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అని కూడా స్టేజ్ మీద జగన్ గారు చెప్పడం స్పష్టంగా అందరూ విన్నారు. థ్యాంక్ యూ రోజా గారు. మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తెలపడం కోసం పార్లమెంటుకు మార్చి చేస్తాము అని అంటే మార్చి చేసేదానికి కుదరదు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని అంటున్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాలి. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పి మనం అంతా కూడా తలదించుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలి అని, అరెస్టును మనం వద్దు అని అంటే నిర్దాక్షిణ్యంగా కొడతారని కొట్టడానికి పోలీసులు సన్నద్ధమవుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమందికి దెబ్బలు తగలకూడదు, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమందికి దెబ్బలు తగలకూడదు అని ఒకే ఒక్క కారణంతో నేను నాతో పాటు 66 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 7 మంది ఎంపీలు అందరం కూడా వీఆర్ కోర్టింగ్ అరెస్ట్. కారణం ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలకూడదు అని ఒకే ఒక కారణం. కానీ ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పడానికి సిగ్గుతో అందరం తలంచుకోవాల్సింది.